మల్కాజ్గిరి నియోజకవర్గం పటేల్ నగర్లో నిర్వహించిన పాదయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రామచంద్రరావు గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని, రైల్వే లైన్లకు ఆర్యూబీలు ఆర్ఓబీలు శాంక్షన్ అయినప్పటికీ ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండని, బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని మల్కాజ్గిరి ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గత 2 రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నాను. ప్రజా సమస్యలు తీరనివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు నేనున్న ప్రాంతం ఏతుందో మల్కాజ్గిరి డివిజన్ సంబంధించినటువంటి పటేల్ నగర్, వాన పడితే ఒకరోజు సగం మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. రైల్వే లైన్లకు ఆర్యూబీలు ఆర్ఓబీలు శాంక్షన్ అయినప్పటికీ కూడా, రైల్వే తన ఒక వాటా ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. అనేక సమస్యలు ఈరోజు మల్కాజ్గిరి ఈరోజు ఎదుర్కొంటున్నది. ఇక్కడ కాలేజీ సరిగ్గా లేదు, జూనియర్ కాలేజ్ సరిగ్గా లేదు. ఎన్నో సమస్యలు ఈరోజు ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ ప్రజల్లో మాకు మంచి స్పందన కనబడుతూ ఉంది. తప్పకుండా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి వాతావరణం ఉన్నది. టీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. ఈ యొక్క మల్కాజ్గిరి ఒక నియోజకవర్గము చదువుకున్నటువంటి ఒక విద్యావంతులు ఉన్నటువంటి ఒక నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు ప్రశాంతత కోరుతారు. ప్రశాంతత కోసం, అభివృద్ధి కోసము బీజేపీ మాత్రమే దానికి ప్రత్యామ్నాయం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నేను రాజకీయాల్లో ఇక్కడ నా ఒక కొడుకు కోసమో, నా మామ కోసమో రాజకీయాలు రాలే. నేను ప్రజల కోసం ఇక్కడ వచ్చాను, ప్రజల జీవితాల కోసం వచ్చాను, బాగోయడానికి వచ్చాను, ప్రజా సేవ చేయడానికి నేను ఈరోజు రాజకీయాలు వచ్చాను. కాబట్టి మల్కాజ్గిరి ప్రజల్ని కోరుతా ఉన్నాను, ఒక అవకాశం బీజేపీకి ఒక అవకాశం నాకు ఇవ్వండి. నేను గతంలో 2 సార్లు పోటీ చేసి దగ్గరలో వచ్చి ఓడిపోయాను. ఈ యొక్క అవకాశం ఇచ్చి మీరు గతంలో టీడీపీకు ఉమ్మడి రాష్ట్రంలో, కాంగ్రెస్కు, అదేవిధంగా టీఆర్ఎస్కు మీరు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి మల్కాజ్గిరిలో మార్పు చూడండి. మల్కాజ్గిరి మార్పు దిశలో వెళ్తుంది. తప్పకుండా బీజేపీ గెలుస్తుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతూ ఈరోజు ఈ పటేల్